కాకినాడ రూరల్ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన భావనారాయణ స్వామి ఆలయాన్ని బృహత్ అన్వేషి సభ్యులు దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా 35 మంది ప్రతినిధుల బృందం బృహత్ అన్వేషి పేరిట ప్రాచీన భారతీయ సాంప్రదాయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలియజేసే నిమిత్తం పర్యటన చేపట్టింది. ఈ సందర్భంగా అన్వేషి సభ్యులు జయ ప్రాటూరి, అంకిత మిశ్రా మాట్లాడుతూ ఇప్పటికే తమ బృందం ఉత్తరాదిలో పర్యటించి అనేక ఆలయాలను సందర్శించినట్లు వెల్లడించారు. అలాగే కర్ణాటక, గోవా ప్రాంతాలలో గల ఆలయాలను దర్శించామన్నారు. ఆంధ్ర అన్వేషి పేరిట రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ రూరల్ భావనారాయణ స్వామిని దర్శించుకుని తర్వాత అన్నవరం, సింహాచలం, శ్రీకాకుళంలో పర్యటనను ముగిస్తామని చెప్పారు. అన్వేషి అనే యాత్ర ఒక గుర్తింపు యాత్ర. ఇట్స్ అ జర్నీ, ఇన్నర్ జర్నీ అండ్ అవుటర్ జర్నీ. అవుటర్ జర్నీలో మేము ఉన్న క్షేత్రాలన్నీ కవర్ చేస్తాం. ఏన్షియంట్ జ్యోతిర్లింగాలు, చార్ధామ్ అందరికీ తెలుస్తాయి, కానీ మన భవనారాయణ గుడి లాంటి ఏన్షియంట్ టెంపుల్స్ గురించి చాలా మందికి తెలియదు. సో మా ఆంధ్ర చాప్టర్ ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ, శ్రీకాకుళం, మన కోనసీమ క్షేత్రాల్లో ఉన్న వంటి గుడిలు చాలామందికి తెలియాలి. చాలామంది ఇక్కడికి రావాలి, ఇక్కడ మహత్వం ఏంటో తెలియాలి. అది దాని కోసం ఆంధ్ర చాప్టర్ మొదలుపెట్టాం. దీని ముందర మేము 5-6 చాప్టర్స్ క్రియేట్ చేసాం. గ్వాలియర్ చాప్టర్, మధ్యప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ కవర్ చేసాం. తర్వాత గోవా చాప్టర్. గోవా అందరూ వేరే పర్పస్ మీద వెళ్తారు, కానీ స్పిరిచువల్ కోసం కూడా చాలా లైట్ ఉంది అక్కడ, చాలా మంచి గుళ్ళు ఉన్నాయి. సో గోవా చాప్టర్ మేము కంప్లీట్ చేసాం. కర్ణాటక చాప్టర్ చేసినాం. మొన్న ఫిబ్రవరిలో కంప్లీటెడ్ చంబా చాప్టర్. చంబా చాప్టర్లో హిమాలయన్ బెల్ట్లో, హిమాచల్ బెల్ట్లో ఉన్న టెంపుల్స్ మొత్తం కవర్ చేసి, సో ఆంధ్ర మా గ్రూప్ రావడం చాలా ఫస్ట్ టైం. 30 మెంబర్స్లో అందరూ రకరకాల ఫీల్డ్ అకాడమిషియన్స్ ఉన్నారు, రీసెర్చర్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్, ఎక్స్ ఆర్మీ పీపుల్, ఎవ్రీబడి ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కోహర్ట్. సో వాళ్ళందరూ వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి మన ఆంధ్ర కల్చర్ని చూశారు, మన కోనసీమ కల్చర్ని చూశారు, గోదావరి కల్చర్ చూశారు, తర్వాత గోదావరి స్నానం చేశారు. సో వాళ్ళకి ఒక స్పిరిచువల్ అనుభవం ఇచ్చడానికి యాత్ర. సో ఈ యాత్ర భవనారాయణలో ఇవాళ మేము సెకండ్ డే అనమాట. నిన్న ద్రాక్షారామం చేసి, బికావులు చేసి వచ్చి ఇవాళ ఇక్కడ చేసి అన్నవరం కూడా వెళ్ళి మా ప్లాన్ ఉంది. తర్వాత వైజాగ్ చేరుకొని అక్కడ నుంచి సింహాచలం చేసి శ్రీకాకుళంలో మా యాత్ర కొట్టే ప్లాన్. ఇది ఆంధ్రాలో ఉన్నటువంటి దేవాలయాలు, కాకినాడ మొదలుకొని శ్రీకాకుళం వరకు పురాతన దేవాలయాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసుకుంటూ బయలుదేరాము. నిన్న మొదలుపెట్టాము ఈ యాత్ర. నిన్న మేము దక్షారామం చూసి వచ్చాము. అక్కడ ఇంకొక బిక్కవోలు, దక్షారామం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ చూసాము. ఇవాళ ఇక్కడ భావనారాయణ స్వామి దర్శనం చేసుకునే అవకాశం కలిగింది మాకు. ఇక ఇలా చూసుకుంటూ అన్నవరం మీదకుండా శ్రీకాకుళం వరకు వెళ్ళి సూర్యదేవాలయము, సూర్యనారాయణ స్వామి దేవాలయము, శ్రీకూర్మంలో అయ్యవారి దర్శనము ఇవన్నీ చేసుకుంటూ మాది ఆదివారంతో ఈ యాత్ర ముగుస్తుంది.